ఐ మూవీ లవర్స్ నారాయణ నితిన్ యాక్ట్ చేసిన ఐ మూవీ రివ్యూ చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో బెస్ట్ పార్ట్ అంటే లొకేషన్స్. అమలాపురం విలేజ్ లొకేషన్స్ అయితే చాలా బాగా చూపించారు. లో బడ్జెట్ సినిమాటోగ్రఫీ అయినా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమా స్టోరీ మరీ అంత కొత్తదని ఏం చెప్పలేను. ఓకే రొటీన్ స్టోరీ కానీ కొంత ఫన్ ఉంది కాబట్టి బాగుంది. ముందు వచ్చిన మిస్టర్ వచ్చన్ కానీ డబుల్ స్మార్ట్తో కంపేర్ చేస్తే ఇది ఓకే. మూవీ మొత్తం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టే తిరుగుతుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో నారాయణ నితిన్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కానీ నెక్స్ట్ వచ్చే మూవీస్లో ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుంటుంది. హీరోయిన్ నయన్ సారిక పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఈ అమలాపురం స్లాంగ్ ఏదైతే ఉందో అది బాగా క్యాచ్ చేసింది ఆమె. డబ్బింగ్ అయితే ఏమి ఇవ్వలేదని అనిపిస్తుంది, బట్ లిప్సింగ్ అయితే మ్యాచ్ అయింది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ అంటే డెఫినెట్గా అంకిత్ కొయ్య అండ్ రాజ్ కుమార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ వీళ్ళ క్యారెక్టర్స్ ఎంగేజింగ్ అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ అందులో కూడా కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉంటాయి. ఎక్కడ హై పాయింట్ అనేది ఉండదు. బట్ మధ్య మధ్యలో రాజ్ కుమార్ కామెడీ అయితే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా తీసింటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అట్లనే సాగిపోతుంటుంది. ఇక అన్ని సినిమాల్లో చూసినట్టు అక్కడక్కడ ఎమోషన్ సీన్స్, మళ్ళీ కొన్ని ప్రాబ్లమెటిక్ సీన్స్, ఇంకొక సాంగ్ ఉంటుంది ఐటమ్ సాంగ్ కైండ్ ఆఫ్, అదైతే అస్సలు అవసరం లేదు అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్గా వినోద్ కుమార్ ఎందుకు పెట్టారో అనిపించింది, బట్ లాస్ట్ 20 minutesలో జస్టిఫై అయింది. అందరు క్యాస్ట్ అని అంటారు కదా, ఎక్కువసార్లు క్యాస్ట్ కూడా గెలవదు. సో దానికి రిలేటెడ్ ఒక స్టోరీ ఉంటుంది, అది బాగుంది చూడండి. లాస్ట్ 20 minutes అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. ఒక పేరెంట్ ఎమోషన్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. సో మనకి వినోద్ కుమార్ పర్ఫార్మెన్స్ అయితే ఎగ్జాక్ట్గా అక్కడనే కనిపిస్తుంది, చాలా బాగా చేసిండు. ఓవరాల్గా చెప్పాలంటే హెడేక్ తెప్పించే మూవీ అయితే కాదు, ఒక మంచి డీసెంట్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 5కి 3. మీరెంత ఇస్తారో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో.